సామాన్యుడిపై రూపాయి పిడుగు పడబోతోంది. ఇప్పటికే కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యుడిని కరెన్సీ మరింత కుంగదీయనుంది. రూపాయి వేగంగా పతనం కావడంతో దేశంలో ధరలు ఎగసి వినియోగదారులపై పెను భారం పడుతోంది. దిగుమతులకు డాలర్లలో చెల్లించాల్సినందున ముడి చమురు, బంగారం, వంట నూనెలు, పప్పు దినుసుల ధరలు పెరుగుతాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ లో యుఎస్ డాలర్ పై రూపాయి మారకపు విలువ చరిత్రలో తొలిసారి 80కి చేరువైంది. రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ రోజురోజుకు దిగజారుతోంది. రూపాయి పతనం రికార్డు స్థాయికి చేరుకుంది. చరిత్రలో కనీవిని ఎరుగని వేగంతో కరెన్సీ విలువ పడిపోతోంది. దీనివల్ల సామాన్యులపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. చమురు బిల్లు దగ్గర నుంచి నిత్యావసరాల వరకు అన్నింటి మీద రూపాయి ప్రభావం ఉంటుంది. అమెరికాలో కూడా పరిస్థితి బాగాలేకపోయినా డాలర్ బలంగానే ఉంది. దీనికి ప్రధాన కారణం విదేశీ మారక నిల్వలే అనే అంచనా ఉంది. మన దేశ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కొన్నాళ్లుగా పెరుగుతున్న దిగుమతులతో విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. డాలర్కు బదులు రూపాయితో విదేశీ వాణిజ్యం చేయడం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. దీనికోసం ఆర్బీఐ 10 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా ఆచరణలోకి రావడం లేదు. రూపాయి పతనాన్ని అడ్డుకోవాలంటే దిగుమతి బిల్లు తగ్గించుకోవాలనే అభిప్రాయాలున్నాయి. మనం ఎక్కువగా చమురు, బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. వీటిలో దేన్ని తగ్గించుకునే పరిస్థితి లేదు. చమురు ప్రభావం డైరెక్ట్ గా సామాన్యుడి జీవితంపై ఉంటుంది. బంగారం తగ్గించుకుంటే నిల్వలు తగ్గిపోతాయి. అది కూడా ఆర్థిక ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి పతనం కారణంగా ఎక్కువ నష్టం జరగకుండా జాగ్రత్తలు పడాలంటున్నారు నిపుణులు. విధానాల్లో మార్పు రాకపోవడం వల్ల ఇది జరిగింది అనేది మనకు అనిపించక మానదు. పైగా ఏంటంటే ఏ విఫల విధానాలను అయితే కాంగ్రెస్ పార్టీ కానీ యూపీఏ కానీ ఆ రోజు అమలు జరపడం వల్ల అంటే సొంతగా బలం బయట దేశాల తాలూకు లింక్ తోనో విదేశీ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ అంటే విదేశాల నుంచి వచ్చే షేర్ మార్కెట్ లో కొంచెం పెట్టుబడుల మీద ఆధారపడి గాలివాటుగా ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు ఆర్థిక వ్యవస్థ కూడా అలాగే ఉంది. ఈ రోజుకి అది మారలేదు. 8 సంవత్సరాల కాలంలో స్వదేశీని చెప్పే ప్రభుత్వం ఆ విధానాలను పెద్దగా మార్చలేకపోయింది. ఆ క్రమంలోనే ఏంటంటే రూపాయి అప్పటి రికార్డుని కూడా దాటి 68 రూపాయలు ఆ రోజు రికార్డు స్థాయి 85 పైసలు 68 రూపాయలు 85 పైసలు అయితే ఇప్పుడు 80 రూపాయలకి చేరేస్తుంది. ఇది శుక్రవారం వరుసగా 5వ సెషన్లో యుఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, స్థానిక మార్కెట్ నుంచి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ఉండడం, వాణిజ్య లోటు పెరగడం వంటి కారణాలతో భారత రూపాయి యుఎస్ డాలర్తో పోలిస్తే భారీగా క్షీణించింది. జూలై 15న భారత రూపాయి యుఎస్ డాలర్తో పోలిస్తే 5 పైసలు తగ్గి 79.92 పైసల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. గురువారం సెషన్లో ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ లో యుఎస్ డాలర్ పై రూపాయి మారకం విలువ చరిత్రలో తొలిసారి 80కి చేరువైంది. ఇంట్రాడే ట్రేడింగ్ లో యుఎస్ డాలర్ పై రూపాయి 79.72 వద్ద ప్రారంభమై 79.71కి చేరుకుంది. తిరిగి 79.92 పాయింట్ల ఆల్ టైమ్ రికార్డ్ లో లెవెల్ కి చేరుకుంది. బుధవారం ట్రేడింగ్ తో పోలిస్తే గురువారం ట్రేడింగ్ లో 9 పైసలు నష్టపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే సామాన్యులు వివిధ కంపెనీలపై తీవ్ర ప్రభావం కనిపిస్తుందని, ఆర్బీఐ దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బలమైన డాలర్, నిరాశావాద గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ల మధ్య రూపాయి క్షీణిస్తోంది. స్థిరమైన ఎఫ్ఐఐ అవుట్ఫ్లోలు, దూసుకుపోతున్న మాంద్యంపై ఆందోళనలు రూపాయిని దెబ్బతీస్తాయి. ఇంకా యుఎస్ నుంచి కీలకమైన ఆర్థిక డేటా, ఫెడ్ అధికారుల ప్రకటనల ముందు పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు. యుఎస్ డాలర్ భారత రూపాయి 79.60 నుంచి 80.20 శ్రేణిలో ట్రేడ్ అవుతుందని అంచనాలున్నాయి. యుఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతూ ఉండడం సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు సేవలకు అధికంగా డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు ఎక్కువ ధర చెల్లించాలి. అంతర్జాతీయ వ్యాపారం డాలర్లోనే జరుగుతుంది కాబట్టి సప్లై చేసే దేశానికి డాలర్లలోనే డబ్బు చెల్లించాలి. రూపాయి విలువ క్షీణిస్తే ఈ చెల్లింపులకు ఎక్కువ ఖర్చవుతుంది. ముడిసరుకు ఎక్కువగా దిగుమతి చేసుకునే కంపెనీలపై ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇతర దేశాలకు విహారయాత్రకు వెళ్లాలంటే కూడా ఎక్కువ నగదు అవసరమవుతుంది. ఇతర దేశాలకు పై చదువులకు వెళ్లే విద్యార్థులపై భారం పెరుగుతుంది. ఇతర దేశాలకు వస్తువులు, సేవలందించే కంపెనీలు మాత్రం లాభపడతాయి. కరోనా మహమ్మారి, అంతకుముందు ఆర్థిక మందగమనం, ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం దరిమిలా మన కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకు ఆల్ టైమ్ రికార్డుల దిశగా పతనమవుతోంది. ఎప్పుడూ లేని రీతిలో 80కి చేరువైంది. దీంతో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఒకవైపు రూపాయి పతనమవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించింది.
ప్రభుత్వానికి ఓ దశాదిశ కరువైందని దుయ్యబట్టింది. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి పతనంపై మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. रुपया 80 के पार चला गया $1 के मुकाबले। ये वही रुपया है जिसकी आबरू और इज्जत प्रधानमंत्री से जुड़ी रहने की बात स्वयं मोदी जी करते थे। तो क्या आज जिस तेजी से और जिस बेलगाम तरीके से रुपया गिर रहा है, कहीं मोदी जी की ये मंशा तो नहीं है कि पेट्रोल की तरह इसको भी शतक लगवा दिया जाए? 2014లో రూపాయి విలువ 58గా ఉండేది. ఈ 8 ఏళ్లలో మోడీ పాలన కాలంలో తొలుత రిటైర్మెంట్ వయసు దాటించారు. ఆ తర్వాత మార్గదర్శక మండలిని దాటించేశారు. ఇప్పుడు 80+ కూడా దాటించేస్తున్నారు అంటూ కాంగ్రెస్ కేంద్రంపై సెటైర్ వేసింది. బీజేపీలో 75 ఏళ్లు దాటిన వారితో మార్గదర్శక మండలిని ఏర్పాటు చేశారు. ఓవైపు రూపాయి పడిపోతుందని, నిరుద్యోగం పెరిగిపోతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన జాబితా పెరిగిపోతుందని అంటున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం 9% దాటేయడంతో ఫెడ్ 75 బేసిస్ పాయింట్ల కంటే ఎక్కువగానే వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు ఏర్పడ్డాయని, దాంతో రూపాయి క్షీణిస్తుందని వాదనలున్నాయి. స్వల్పకాలంలో డాలర్ రూపాయి స్పాట్ విలువ 79.40 నుంచి 80 మధ్య ట్రేడ్ కావచ్చని అంచనా. ఎలక్ట్రానిక్స్ పరికరాలతో పాటు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలంటే ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు కోసం అధికంగా వెచ్చించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉంది. విదేశాల్లో విద్యనభ్యసించే వారికి మరింత ఖర్చు పెరుగుతుంది. వర్సిటీల్లో ఫీజుకు, అక్కడ జీవన వ్యయం కోసం డాలర్లలోకి మార్చుకునేందుకు ఎక్కువ రూపాయలు అవసరమవుతాయి. భారత కరెన్సీ విలువ సరికొత్త జీవితకాల కనిష్ట స్థాయికి పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ క్రమంగా బలం పుంజుకుంటూ ఉండడంతో పాటు మన ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను తరలిస్తూ ఉండడం ఇందుకు ప్రధాన కారణమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి విలువ 27 సార్లు సరికొత్త ఆల్ టైం రికార్డు కనిష్టాలను నమోదు చేసుకుంది. కేవలం ఈ నెలలోనే 6 సార్లు కొత్త రికార్డు కనిష్టాలకు పతనమైంది. ఈ ఏడాది ప్రారంభంలో 74 రూపాయల వద్ద ట్రేడ్ అయిన డాలర్ రూపాయి మారకం రేటు గడిచిన 6.5 నెలల్లో దాదాపు 80కి చేరువైంది. అనగా ఈ ఏడాదిలో రూపాయి విలువ 7% పైగా క్షీణించింది. అతి త్వరలోనే డాలర్ రూపీ మారకం రేటు 80 దాటేయడం ఖాయమని ఫారెక్స్ నిపుణులంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఎక్స్చేంజ్ రేటు 81 నుంచి 82 స్థాయికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, ఉక్రెయిన్ వార్, అధిక ద్రవ్యోల్బణం, ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతూ ఉండడం, దిగుమతుల భారం రూపాయి పతనానికి కారణమని వారు పేర్కొన్నారు. రూపాయి క్షీణతతో ఎగుమతిదారులకు అధిక ఆదాయం లభించినప్పటికీ దిగుమతులు భారంగా మారడంతో పాటు ప్రభుత్వం వద్ద విదేశీ మారక నిల్వలు వేగంగా తరిగిపోయే ప్రమాదం ఉంది. కరెంటు ఖాతా లోటు, నియంత్రణ లక్ష్యం అదుపు తప్పొచ్చు. అంతేకాదు దిగుమతి ఆధారిత వస్తువుల ధరలు పెరిగితే గనక ప్రభుత్వానికి ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం మేరకు నియంత్రించడం మరింత సవాలుగా మారుతుంది. ధరల కట్టడికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను అధికంగా పెంచాల్సి రావచ్చు. తత్ఫలితంగా రుణాలు మరింత ప్రియమవుతాయి. వ్యవస్థలో నిధుల లభ్యత తగ్గితే కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది. మన దేశానికి ఇప్పటికిప్పుడు విదేశీ మారక ద్రవ్య కొరత ఏమీ లేదు. శ్రీలంక లాగానో, పాకిస్తాన్ లాగానో ఇప్పటికీ కూడా సుమారు $600 బిలియన్ అంటే 60,000 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం మన దేశంలో ఉంది. అందువల్ల మనకి ఇప్పటికిప్పుడు ఏం ప్రమాదం లేదు. కానీ డాలర్ల అవసరం పెరుగుతోంది, డాలర్ల డిమాండ్ పెరుగుతోంది. దీంతో మన అంతర్జాతీయ అకౌంట్లో, ఫారిన్ అకౌంట్, ఎక్స్టర్నల్ అకౌంట్లో ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి విలువ క్షీణత ప్రజల వినియోగ నిర్ణయాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఎందుకంటే రూపాయి విలువ తగ్గితే దిగుమతి ఆధారిత రంగాలైన వాహనం, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తదితర వస్తువులు మరింత ప్రియమవుతాయి. అలాగే విదేశీ విద్య, వీసా ఫీజులు, విదేశీ యాత్రలు మరింత భారంగా మారతాయి. అయితే విదేశాల్లోని సంబంధీకుల నుంచి రెమిటెన్స్ల రూపంలో సొమ్ము అందుకునే వారికి మాత్రం గతంలో కంటే అధిక మొత్తం లభించబోతోంది. డాలర్ మారకంలో ఇతర కరెన్సీలు అతలాకుతలమవుతున్నాయి. ఎన్నడూ లేనంత స్థాయిలో పడిపోతున్నాయి. రూపాయి జీవనకాల కనిష్ట స్థాయిలకి పడిపోయి 80కి చేరువలో నమోదైతే యూరో వాల్యూ సైతం కుప్పకూలుతుంది. ప్రస్తుతం డాలర్ మారకానికి సమానంగా యూరో వాల్యూ నమోదవుతోంది. గత 20 ఏళ్లలో యూరోకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఇది రెండోసారి. 2002లో నవంబర్లో కూడా ఇలానే యూరో వాల్యూ కుప్పకూలింది.
ఇప్పుడు మరోసారి రష్యా ఉక్రెయిన్ సంక్షోభం, మందగమన భయాలు, ద్రవ్యోల్బణం అన్నీ కలిసి యూరోను కిందకి పడేస్తున్నాయి. డాలర్ మార్కంలో యూరో వాల్యూ భారీగా పడిపోయింది. ప్రస్తుతం యూరో వాల్యూ డాలర్కు సమానమైన రీతిలో ట్రేడ్ అవుతుంది. అంటే $1 వాల్యూ 1 యూరో వాల్యూకి సమానంగా ఉంది. గత 20 ఏళ్లలో ఇలా ఈ రెండు కరెన్సీలు సమానంగా నమోదు కావడం ఇది రెండోసారి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంపు భయాలతో యూరో అతలాకుతలమవుతోంది. డాలర్ మార్కంలో యూరో వాల్యూ కుప్పకూలుతోంది. మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణ డేటా కూడా భారీగా పెరిగింది. ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడం ప్రారంభించిన తర్వాత యూరో ఎకానమీ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య సంక్షోభం ప్రారంభమైన తర్వాత యూరోప్ దేశాల్లో ఇంధన సమస్యలు భారీగా తలెత్తాయి. రష్యా నుంచి చమురు ధరలు కొనడం తగ్గించిన తర్వాత ఆ ధరలు భారీగా పెరిగాయి. దీంతో అక్కడ సామాన్యులపై తీవ్ర భారం పడింది. ప్రస్తుతం ఇన్వెస్టర్ల చూపంతా యూరో కరెన్సీపైనే ఉంది. అమెరికా డాలర్తో పోలిస్తే యూరో వాల్యూ మరింత కిందికి పడుతుందా అని చూస్తున్నారు. డాలర్ మార్కంలో యూరో వాల్యూ తొలిసారి 2002 నవంబర్లో కిందికి పడిపోయింది. ఆ సమయంలో యూరో వాల్యూ $0.99 నమోదైంది. ఇక ఆ తర్వాత మళ్లీ యూరో వాల్యూ స్థిరంగా పెరుగుతూ వచ్చింది. 2008 సంక్షోభ సమయంలో యూరో వాల్యూ $1.60 నమోదైంది. కానీ ప్రస్తుతం మళ్లీ యూరో వాల్యూ పడిపోతోంది. యూరోజోన్లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. జూన్ నెలలో యూరోజోన్లో ద్రవ్యోల్బణం 8.6% పెరిగింది. ఆర్థిక కార్యకలాపాల మందగమన కారణంతో యూరో మరింత క్షీణిస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు వడ్డీ రేట్ల పెంపు విషయంలో అసలు వెనకడుగు వేయడం లేదు. కానీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మాత్రం వడ్డీ రేట్ల పెంపు విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. దీంతో అమెరికాలో ఎక్కువ ఆదాయాలు ఆర్జించవచ్చని పెట్టుబడిదారులు యూరో నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని డాలర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా యూరోను దెబ్బకొడుతోంది. యూరో వాల్యూ భారీగా క్షీణించడంతో యూరోపియన్ కంపెనీలు వారు దిగుమతి చేసుకునే వస్తువులకు, సేవలకు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో యూరోపియన్ ఎగుమతులు చాలా చౌకగా మారబోతున్నాయి. ఫిబ్రవరి నుంచి యూరో వాల్యూ భారీగా క్షీణించింది. ఫిబ్రవరిలో యూరో వాల్యూ $1.13 వద్ద స్థిరమై ఉంది. మరోవైపు రూపాయి వాల్యూ కూడా జీవనకాల కనిష్టాలకు పడిపోయింది. 80కి చేరువలో రూపాయి వాల్యూ క్షీణించింది. డాలర్తో రూపాయి మార్కం విలువ క్షీణిస్తే చాలా రకాల నష్టాలుంటాయి. రూపాయి బలహీనపడ్డంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. చమురుతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, వంట నూనెలను భారత్ భారీగా దిగుమతి చేసుకుంటుంది. వాటన్నిటికీ డాలర్లలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. మన దేశం వాణిజ్య లోటును ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన సరళీకృత విధానం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధానాన్ని అమలు చేయడానికి దాదాపు గత 10 సంవత్సరాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిమితులు అందుకు అడ్డు రావడంతో ఈ విధానం ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉందనేది వాస్తవం. ప్రస్తుతం అమెరికన్ డాలర్ ప్రపంచాన్ని శాసిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఎక్కువగా ఉపయోగించే కరెన్సీగా డాలర్ చలామణి అవుతోంది. దాని కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం కోసం భారత కరెన్సీ అధికంగా ఉపయోగించాల్సి వస్తోంది. అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి వ్యాపార లావాదేవీలు, పెట్టుబడి కార్యకలాపాల లావాదేవీల ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తుంది. దాంతో భారత్ రావాల్సిన అనేక లాభాలు సగానికి సగం తగ్గిపోతున్నాయి అనేది వాస్తవం. ఇది గ్రహించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త ఆలోచనను శ్రీకారం చుట్టింది. అదే డాలర్ విలువను తగ్గించి రూపాయి విలువను పెంచే ప్రక్రియ. స్వాతంత్ర్యం తర్వాత భారత్లో రూపాయి విలువ గోల్డ్ విలువతో పోల్చేవారు. ఇది 1960 ప్రారంభంలో తూర్పు ఐరోపాతో భారతదేశం యొక్క చెల్లింపు ఒప్పందాల్లో రూపాయి ఖాతా యూనిట్గా భావించేవారు. అంటే రూపాయి మారకం విలువ బంగారం పరంగా నిర్ణయించారు. 1966లో రూపాయి విలువ తగ్గింపుకు అసలు కారణమైన బంగారం నిబంధనపై దృష్టి పడింది. అప్పటి యుఎస్ఎస్ఆర్తో చట్టాపట్టాలేసుకుని తిరిగిన భారత్ తన వాణిజ్య ఒప్పందాలపై రష్యా ఒకంత మొహమాట పెట్టింది. రెండు దేశాలకు మధ్య ఉన్న ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన ఒప్పందాల్లోని చెల్లింపుల నిబంధనలు ఇతర దేశాల వాణిజ్య ఒప్పందాలకు లింకు పెట్టింది. అప్పట్లో రష్యా ప్రపోజల్స్ భారత్కు ఇష్టం లేకపోయినా రూపాయి తగ్గింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అప్పటి రూపాయి విలువ తగ్గేసరికి, అంటే చౌకగా ఎగుమతులు, ఎక్కువ ధరకు దిగుమతులు లాంటి ప్రక్రియ చేపట్టడం అనే విధానంలో విదేశాల నుంచి అధిక లాభాలను ఆశించినట్లు భావించాలి. డాలర్తో రూపాయి మార్కం విలువ భారీగా పతనమవడంతో దేశ దిగుమతు బిల్లు అనూహ్యంగా పెరిగిపోతోంది. రూపాయి పతనం మన దేశ దిగుమతులతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులపైనా, విదేశాల్లో పర్యటనకు వెళ్లే వారిపైనా అదనంగా భారం పడుతోంది.
దిగుమతి చేసుకుంటున్న సరుకుల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాలపై సబ్సిడీ భారం పెరుగుతోంది. మన దేశీయ అవసరాల్లో 80% ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాం. ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంట నూనెలు, వెజిటబుల్ ఆయిల్, భారీ యంత్రాలు, ప్లాస్టిక్, ఎరువులు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ చిప్స్, బంగారం, ముత్యాలు, విలువైన రాళ్లు, ఇనుము ఇలా అనేకం దిగుమతి చేసుకుంటున్నాం. రూపాయి విలువ పతనం కావడంతో దిగుమతుల బిల్లు పెరుగుతోంది. దీనివల్ల మనం డాలర్లలో అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూపాయి పతనం వల్ల గతంలో మనం దిగుమతి చేసుకున్న వాటి పరిణామం మారినప్పటికీ చెల్లింపులు మాత్రం ఎక్కువ చేయాల్సి వస్తోంది. ఎగుమతులకు మాత్రం మనం ఎక్కువ పొందుతాం. అయితే ఇవి చాలా స్వల్పంగా ఉండడం, పెద్దగా ప్రయోజనం కలగడం లేదు. చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ ఆ స్థాయిలో మన ఎగుమతులు లేనందువల్ల చమురు బిల్లు భారీగా పెరిగింది. దీనివల్ల మన విదేశీ మారక ద్రవ్య విలువలు సైతం తగ్గిపోతున్నాయి. రూపాయి పతనంలో ధరలు పెరుగుతూ ఉండడంతో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతోంది. విదేశీ మార్కెట్లలో యుఎస్ డాలర్ స్థిరంగా ఉండడం, క్యాపిటల్ అవుట్ఫ్లోస్ పెరగడం లాంటి కారణాలతో రూపాయి క్షీణించి కనిష్ట స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం రూపాయి నష్టాలను పరిమితం చేశాయంటున్నారు ఫారెక్స్ డీలర్లు. రూపాయి క్షీణిస్తే చాలా నష్టాలున్నాయి. రూపాయి బలహీనపడితే దిగుమతులు భారమవుతాయి. ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువులకు డాలర్లలో చెల్లిస్తే ఇకపై అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే 7% పైగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంఫర్ట్ జోన్ 2% నుంచి 6% మాత్రమే. ప్రధానంగా ఇందులో ఇంపోర్ట్స్ అనేవి ఎప్పుడైతే విపరీతంగా పెరుగుతాయో ఆ దేశ కరెన్సీ విలువ అనేది పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం చెల్లింపుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మనం వేరే దేశాల్లో చెల్లింపులు చేయాలి అంటే మన రూపాయిని అమ్ముకుని యుఎస్ డాలర్ని కొనుక్కొని యుఎస్ డాలర్స్లో పే చేయాల్సి ఉంటుంది. అలాగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి కరోనా పరిస్థితుల తర్వాత అలాగే యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రైజులు అనేవి గరిష్ట స్థాయిలో ఉన్నాయి. మనం ఆయిల్ని ఎక్కువగా కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఆయిల్ ప్రైజెస్ పెరిగాయో మనం ఎక్కువ ధర పెట్టి మనం ఎక్కువ యుఎస్ డాలర్స్ కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్లే రూపాయి డిమాండ్ పతనమైంది, యుఎస్ డాలర్కి డిమాండ్ అనేది పెరుగుతూ వస్తుంది. భారతదేశం దిగుమతులపై ఆధారపడడం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, మెటల్, పెట్రోల్ వంటి రంగాలపై ప్రభావం తప్పదు. రూపాయి పతనం కారణంగా వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇన్వెస్టర్లు కూడా ఇబ్బందులు తప్పవు. రూపాయి పడిపోవడం, దిగుమతి రంగాలకు ఖర్చులు పెరగడం, వాటి ఆదాయాలకు గండిపట్టం లాంటి పరిణామాలుంటాయి. ఇక విదేశాల్లో చదువుకునే వారి ఖర్చులు పెరగనున్నాయి. అంటే విదేశాల్లో చదువుతున్న తమ పిల్లలకు తల్లిదండ్రులు భారతదేశం నుంచి డబ్బులు పంపాలంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. విదేశీ పర్యటనలు కూడా కాస్ట్లీగా మారబోతున్నాయి. డాలర్లలో చెల్లించాలి కాబట్టి డాలర్లు కొనడానికి ఎక్కువ ఖర్చు చేయాలి. అమెరికా డాలర్ను విక్రయించేందుకు ఎస్బీఐ తదితర ప్రధాన బ్యాంకులు ఇప్పటికే 80కి పైగా కోట్ చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పటిష్టంగా ఉండడంతో రూపాయి బలహీనపడిందని, క్రూడ్ ధరలు కొంతమేర దిగిరావడం రూపాయి నష్టాల్ని పరిమితం చేశాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. 6 ప్రపంచ ప్రధాన కరెన్సీలతో అమెరికా కరెన్సీ బలాన్ని తెలిపే డాలర్ ఇండెక్స్ రికార్డ్ గరిష్ట స్థాయి 109 సమీపంలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 4.5% మేర క్షీణించి $95 స్థాయికి తగ్గింది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా 4వ రోజు తగ్గడం సైతం రూపాయిపై ప్రభావం చూపించిందనే చెప్పాలి. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో ఆర్థిక మాంద్యం ఆవరిస్తుందన్న భయాలతో భారత్ వంటి వర్తమాన దేశాల నుంచి డాలర్లు మరింతగా తరలివెళ్తాయంటూ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిగుమతులకు డాలర్ చెల్లింపుల సామర్థ్యం తగ్గుతుందన్న అంచనాలు రూపాయిని దెబ్బతీస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనతను సూచించే జాబ్లెస్ క్లెయిమ్లు తాజాగా 8 నెలల గరిష్ట స్థాయికి పెరిగినట్టు గురువారం గణాంకాలు వెలువడ్డాయి. ఈ ప్రభావంతో ఆఫ్షోర్ మార్కెట్లో రూపాయి విలువ 80.20 స్థాయికి పడిపోయింది. అమెరికాలో జూన్ నెలకు ద్రవ్యోల్బణం 41 సంవత్సరాల గరిష్ట స్థాయి అంటే 9.1% పెరగడంతో ఆ దేశపు కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీగా పెంచుతున్న అంచనాలతో ఇతర దేశాల నుంచి డాలర్ నిధులు అమెరికాకు వేగంగా తరలివెళ్తున్నాయి. దీంతో డాలర్ బలపడి భారత్తో సహా పలు దేశాల కరెన్సీలు పతనమవుతున్నాయి. ఈ నెలలో జరిగే సమీక్షలో వడ్డీ రేట్లను ఫెడ్ 0.75% పెంచుతుందన్న అంచనాలున్నాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.